సిరివెన్నెల చిత్రంతో సినీ గేయ రచయితగా తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన సీతారామశాస్త్రి గారు వరుసగా మూడోసారి నంది బహుమతిని అందుకున్న చిత్రం కళాతపస్వి స్వర్ణకమలం. ఈ సినిమాలో శాస్త్రి గారు రాసిన ప్రతి పాట నంది బహుమతికి అర్హతమైనదే. ముఖ్యంగా రెండు భిన్న మనస్తత్వాలను ఆవిష్కరిస్తూ రాసిన ఈ పాట చిత్రకథకే ఆయువు పట్టు. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు సుశీలమ్మ పాడినటువంటి ఈ గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే వారితో పాటు చిరంజీవి సౌభాగ్యవతి మాళవిక. వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు పాడుతా తీగలో పాల్గొన్న గాయనిమండి. ఇంతకంటే నాకు అదృష్టం ఉంటుంది చెప్పండి. మాళవిక ఇంతకుముందే పాడింది. మీరు మీ పరిచయం చేసుకోండి అందరు వరుసగా. నా పేరు ప్రణవి. అందరికీ నమస్కారం, నా పేరు గాయత్రి. అందరికీ నమస్కారం, నా పేరు మనీషా ఇరబత్రి. అందరికీ నమస్కారం, నా పేరు ఉదయబిందు టెంటు. ఆ చివరినున్న ఇద్దరు సౌభాగ్యవతులు కూడా పోయిన సంవత్సరం మేము ఇక్కడ పాడుతా తీగ చేసినప్పుడు ఫైనలిస్ట్ అనుకుంటాను ఇద్దరు కూడా. ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చప్పట్లు మనసారా కొట్టండి. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించనీవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా. పరుగాపక పయనించవి తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమను వరించిరావా. పరుగాపక పయనించవి తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా. పడమర పడగలపై మెరిసే తారలకై, పడమర పడగలపై మెరిసే తారలకై, రాత్రిని వరిల్చకే సంధ్యా సుందరి, తూర్పు వేదికపై వేకువ నర్తకివై, తూర్పు వేదికపై వేకువ నర్తకివై, ధాత్రిని మురిపిల్చే కాంతులు చిందవి, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా.
చరణజనితం నీ సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకిల్చిన రవినయనం నీ అభినయ ఉషోదయం తిలకిల్చిన రవినయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం పరుగాపక శ్రేయ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అద్భుత సార్. ఎన్నిసార్లు విన్నా కూడా విశ్వనాథ్ గారు సీతారామ శాస్త్రి గారి కాంబినేషన్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పండి అంటే ఈ క్షణంలో మీ మాటల్లో వారి గురించి. ఎప్పుడు గుర్రం బాగా స్వారీ చేయాలంటే రౌతు బాగా ఉండాలండి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్, దర్శకుడి అభిరుచిని పట్టే సినిమాల్లో పాటల పరిమాణం కానీ పాటల పరిణామం కానీ ఉంటుంది. ఆయనకి భారతీయ నృత్య సంప్రదాయం అంటే, సంగీత సంప్రదాయం అంటే విశ్వనాథ్ గారికి చాలా ఇష్టం. అందరూ అనుకుంటారు ఆయనకు చాలా తెలుసు ఈ నృత్యం గురించి, వాటి గురించి శాస్త్రాలు చదివారు, లేకపోతే ఆయనకు బాగా సంగీతం తెలుసు. ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకు తెలిసిందల్లా వాటి మీద విపరీతమైన మమకారం, పిపాస. అందుకనే దాన్ని ఎలాగైనా సరే ఆయన ప్రతి కథలో కూడా ఈ రెండు అంశాలను ఉపయోగించాలని ఆయన చాలా ట్రై చేస్తారు. అలా వచ్చినటువంటి ఒక అద్భుతమైన నాట్య కళాకారిణి తను నా దగ్గర ఉన్నది ఏంటి 10 ఎందుకు డాన్స్ చేయాలి అనుకున్న పరిస్థితుల్లో ఒక మామూలుగా సైన్ బోర్డు రాసుకునే కుర్రవాడు ఆ అమ్మాయిలో ఒక ఆ ఉద్దీపన కలిగించడం అనేటటువంటిది కథా వస్తువు. పోతే ఆయన దగ్గర ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరన్నా కవికి సందర్భం చెప్పి పాట రాయమంటే వాళ్ళు విశ్వనాథ్కి రాస్తున్నామని మనసులో ఉన్నవంతా కుప్పించేసి పేపర్ మీద చాలా పెద్ద పెద్ద సమాసాలతో తీసుకొస్తారు. ఆయన ఇలా చూసిన తర్వాత వీళ్ళకి భయం వేస్తుంది, ఇది అర్థం కాలేదేమో, ఇది ఉంచుకుంటారో ఉంచరో అని. కానీ ఆయన ఏమంటారు, చాలా బాగుంది అంటే, సార్ మీకు కఠినంగా ఉందని. కఠినంగా ఉండాలండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, లేకపోతే మాటలన్నీ తక్కువైపోయి మన శబ్దకోశం చాలా చిన్నదైపోతుంది, కొత్త కొత్త మాటలు రావాలి, మంచి మంచి మాటలు చెప్పాలి అనేవారు. అందుకని విశృంఖలంగా రాస్తారన్నమాట రాసేవారు కూడా. అందులో ఈ పాట నిజంగా చెప్పాలంటే మొదటి దీనికి హక్కుదారుడు విశ్వనాథ్, రెండో హక్కుదారుడు సీతారామ శాస్త్రి, మూడో హక్కుదారుడు ఇళయరాజా, నాలుగో హక్కుదారిణి భానుప్రియ, మిగతా వాళ్ళందరూ తర్వాత వచ్చేవాళ్ళు. ఎందుకంటే నా దృష్టిలో సినిమా ప్రపంచంలో ఈ మధ్యకాలంలో వచ్చిన నృత్య కళాకారుణుల్లో నటిస్తూ నృత్యం చేసేవాళ్ళలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ బెస్ట్ ఈజ్ భానుప్రియ, నో డౌట్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ సార్. మీ గొంతుకతో ఆ పాటకి అప్పుడు సొబగులు అద్దారు, ఇప్పుడు కూడా మీ ఇద్దరు కలిసి ఆ పాటని రసవత్తరం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాళవిక. పరుగా పక పయనించవి తలపుల నావా. పరిగెత్తద్దు, నిదానంగా వైర్లు చాలా ఉన్నాయి, తట్టుకొని పడ్డామనుకో మళ్ళీ గొడవ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా.